ఏఐఆర్ఎఫ్ పిలుపు మేరకు నల్గొండ పట్టణ రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే ఉద్యోగుల పాత పింఛన్ పునరుద్ధరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఎన్పీఎస్ వలన అనేక మంది ఉద్యోగులు తమ పదవీ విరమణ తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకు తమకు తగిన న్యాయం చేయాలంటే మరలా పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షా శిబిరం వద్ద కళాకారుల బృందం పాటలతో కార్మికులను ఉత్తేజపరుస్తూ పాట ద్వారా సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేశారు. ఈ కార్యక్రమం మధ్య ముస్లిం మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ వారు అనేక సమస్యలపై డిబేట్లు నిర్వహిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఉద్యోగులు సైతం అనేక అంశాలపై ఉపన్యాసాలు ఇస్తూ సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షను పూర్తి చేశారు. తెలంగాణ ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ సెల్ ప్రతినిధి సాంబశివరావు గారు, BSNL ఎంప్లాయీస్ ఏజెన్సీ కార్యదర్శి కృష్ణారెడ్డి గారు దీక్షలో పాల్గొన్న సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ దీక్షలో CIG రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి గారు, BSNL ఎంప్లాయీస్ ఏజెన్సీ స్టేట్ సెక్రటరీ కృష్ణారెడ్డి గారు, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి గారు, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ సెల్ తెలంగాణ ఏపీ ప్రతినిధి సాంబశివరావు గారు, నల్గొండ బ్రాంచ్ సెక్రటరీ వెంకటేష్ గారు, చైర్మన్ రామభద్రరావు గారు, రైల్వే ఇన్స్టిట్యూట్ చైర్మన్ నాగిరెడ్డి గారు ఇంకా అనేక మంది ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేశారు.